అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 9వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. మధు ఒక్క నిమిషం తర్వాత తేరుకొని టక్కున కిరణ్ కాలర్ వదిలేసి తన చేతిని కిరణ్ చేతిలోంచి విడిపించుకొని ఇంకా తనని మైమర్చిపోయి చూస్తున్న కిరణ్ని చిటిక వేసి హలో మిస్టర్ అని పిలుస్తుంది మధు. మధు పిలుపుకు తేరుకొని తనని మిస్టర్ అని పిలుస్తున్న మధుని చూసి ఏంటి మిస్ అని అంటాడు కిరణ్. వారిని నీ దగ్గర చాలా ఉందిరా అనుకొని కిరణ్ని కింద నుంచి పైకి చూసి చూడ్డానికి బాగానే ఉన్నావు కానీ కళ్ళకి మాత్రం డిఫెక్ట్ ఉన్నట్టుంది, డాక్టర్కి చూపించుకోపోయావా మాస్టారు అంటూ వెటకారంగా అడుగుతుంది మధు. అమ్మని అని గుండె మీద చెయ్యేసుకొని నువ్వు పైకి కనపడేంత క్యూట్ కాదే, లోపల రాకాసులా ఉన్నావుగా, చెప్తా నీ సంగతి. మధుని ఎగాదిగా చూసి నాకన్నీ నీ సాగదీసి నీ గుడ్లగోబు లాంటి కళ్ళు, గద్దముక్కు, పందిమూతి, చింపాంచి లాంటి ఫేస్ అన్నీ బాగానే కనపడుతున్నాయి, నీకెందుకు అలా కనిపించింది మేడం అని అంటాడు. రేయ్ నన్ను జంతువులతో పోలుస్తావా, ఎంత ధైర్యరా నీకు అంటూ పళ్ళు కొరుక్కుంటుంది మధు. అయ్యో సారీ, నిన్ను వాటితో పోల్చి చాలా పెద్ద తప్పే చేశాను అని అంటాడు కిరణ్. అలా ఆపగానే ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే అంటుంది మధు. భయమా తొక్క, నిన్ను వాటితో పోల్చి అవి నిన్ను చూసి మేము ఇంత అసహ్యంగా ఉన్నామా అని వెక్కి వెక్కి ఏడుస్తాయి, వాటిని నీతో పోల్చినందుకు పాపం అని. అసలు నిన్ను పోల్చాలంటే ఈ భూమి మీద ఏ ప్రాణి సరిపోదు, నీకోసం స్పెషల్గా కనిపెట్టాలి అంటాడు కిరణ్. రేయ్ నన్ను అంత మాట అంటావా అని కోపంతో ఊగిపోతుంది మధు. నన్ను రేయ్ అంటావా, రెస్పెక్ట్ ఇవ్వకుండా అంటాడు కిరణ్. నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా ముల్లపంది అంటుంది మధు. నన్ను నన్ను ముల్లపంది అంటావా, నువ్వే గుంటనక్కవే అంటాడు కిరణ్. నేను గుంటనక్కనా, నువ్వేరా అడ్డగాడిదవి, నువ్వేనే ముష్టోళ్ళ దగ్గర చిల్లర కొట్టేసేదానివి, నువ్వేరా వాళ్ళ దగ్గర బట్టలు కొట్టేసి హాఫ్ రేట్కి అమ్ముకుని దగులుబాజీవి, పోవే నక్క, పోరా కుక్క. వీళ్ళు ఇలా తిట్టుకుంటూ ఉంటే మాల్లో ఉన్న జనాలందరూ గుమికూడి సినిమా చూసినట్టుగా చూస్తుంటారు. మధుని వెతుక్కుంటూ వచ్చిన తన ఫ్రెండ్స్ ఒక చోట జనాలందరూ గుంపుగా నిలబడి చూస్తుంటే ఏమైందో అని చూడటానికి వెళ్తారు. అక్కడ చుట్టూ పరిసరాలు మర్చిపోయి మరీ కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరి తిట్టుకోవడంలో బిజీగా ఉన్న కిరణ్ మధులను చూసి షాక్ అయ్యి గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మధు ఏంటే ఇది, ఎవరతను అంతలా తిడుతున్నావు అని అడుగుతారు. ఎవడో తలకు మాసిన వెధవ అంటూ కిరణ్ని గుర్రుగా చూస్తూ చెప్తుంది మధు. నన్నే వెధవంటావా, నువ్వే ఏప్రాసివి అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు మధు ఫ్రెండ్స్. అబ్బా మధు వదిలేయవే పద అని మధు లాక్కెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి కిరణ్ని కోపంగా చూసుకుంటూ వెళ్తుంది మధు. వెళ్తున్న మధునే చూస్తూ పోవే అని లిప్ మూమెంట్ ఇస్తూ జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తాడు కిరణ్. ఫ్రెండ్స్తో లేడీస్ సెక్షన్లోకి వెళ్ళిన మధు ఇరిటేటింగ్గా ఒక చైర్లో కూర్చుంటుంది. ఏమైందే, ఎవరతను నీకు తెలుసా అంటుంది ఒక ఫ్రెండ్. లేదే అంటూ విసుగ్గా చెప్తుంది మధు. మరి ఎవరో తెలియకుండానే అంతలా తిట్టావా, అసలు ఏం చేశాడు అతను అంటుంది ఇంకో ఫ్రెండ్. మధు వాళ్ళ మధ్యలో జరిగిందంతా తన ఫ్రెండ్స్కి చెప్తుంది. వాళ్ళు మధు చెప్పినంత విని అసలు తప్పు నువ్వు చేసి అతన్ని అంతలా తిట్టావా అంటూ షాక్ అయ్యి అడుగుతారు. ఏవోని అదంతా వదిలేయి, నేను అన్నాను అతను అన్నాడు, ఇంకా వదిలేయండి, త్వరగా షాపింగ్ అవలేస్తే వెళ్ళిపోదాం, చిరాగ్గా ఉంది నాకు అంటుంది మధు. సర్లే పద అని డ్రెస్సెస్ చూస్తుంటారు. అక్కడ తన షాపింగ్ పూర్తి చేసుకుని 2 సెక్షన్లలో మిడిల్లో ఉన్న ట్రయల్స్ రూమ్ దగ్గరికి వచ్చి ట్రయల్ రూమ్స్ దగ్గర బిజీగా ఉండడంతో అక్కడ నుంచొని చుట్టూ చూస్తున్న కిరణ్ని ఒక బొమ్మకు వేసి ఉంచిన లాంగ్ ఫ్రాక్ ఆకర్షిస్తుంది. వావ్ ఎంత బాగుంది డ్రెస్ అనుకుంటుండగానే ఒక అమ్మాయి వచ్చి ఆ డ్రెస్ని చూస్తుంటుంది. ఆహా ఈ అమ్మాయిది కూడా మన టేస్టే అనుకుంటా, ఎవరబ్బా ఈ అమ్మాయి అని అనుకుంటూ తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. అటువైపు తిరిగి డ్రెస్ చూస్తున్న అమ్మాయిని చూసి మధుని చుట్టానికి ట్రై చేస్తాడు. ఎంత చూసినా తన ఫేస్ కనపడక నిరాశ చెందుతూ ఉండగా తన ఎదురుగా ఉన్న ట్రయల్ రూమ్ ఖాళీ అవడంతో అందులోకి వెళ్ళిపోతాడు కిరణ్. కిరణ్ వెళ్ళగానే ఆ డ్రెస్ తీయించి కిరణ్ ఉన్న రూమ్ పక్క ట్రయల్ రూమ్లో ఖాళీ అవడంతో అందులోకి వెళ్తుంది మధు. కిరణ్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి పక్కన అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు మధు కూడా డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి ఎలా ఉంది అని తిరుగుతూ ఉంటుంది. మధు మాటలకి అద్దంలోంచి వెనక్కి చూస్తున్న కిరణ్కి ఆ డ్రెస్ కనపడగానే అరే ఆ డ్రెస్సే, ఎవరబ్బా అమ్మాయి అని అద్దంలో నుంచే డ్రెస్ని పట్టుకొని గుండ్రంగా తిరుగుతున్న మధుని చూసి ఇదా, దీనికింత మంచి టేస్ట్ ఉందా అనుకుంటూ టక్కున వెనక్కి తిరిగి మధు చేపట్టుకొని ట్రయల్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేసేస్తాడు కిరణ్. అసలు ఏమైందంటే మధు జిప్ పైన ఉన్న హుక్స్ పెట్టుకోకపోవడంతో తిరుగుతున్నప్పుడు జిప్ సార్థం కూడా జారిపోయి వీపు మొత్తం కనపడడం. అద్దంలో నుంచి చూసిన కిరణ్ తనని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. మధుని కిరణ్ లోపలికి తీసుకెళ్ళడం చూసిన మధు ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అటే చూస్తూ ఉండిపోయారు. ఊహించని ఆ పరిణామానికి షాక్ అయ్యి కిరణ్ లోపలికి వెళ్ళి తన చెయ్యి వదలంగానే తేరుకుని రే ఎంత ధైర్యంగా నీకు నన్ను లాక్కొస్తావా అంటూ అరుస్తూ ఇంకా ఏదో అనబోతున్న మధుని మిర్రర్స్కి ఆనించి తన దగ్గరగా జరిగిన మధు లిప్స్ మీద ఫింగర్ పెట్టి ఉష్ అని అంటాడు కిరణ్. కిరణ్ అంత దగ్గరగా చూసిన మధు షాక్లో రెప్పలాడిస్తూ తనని చూస్తూ ఉంటుంది. కిరణ్ కూడా మధు కళ్ళలోకి చూస్తూ చేతులు మధు వెనక్కి పెట్టి మెల్లిగా జిప్ వేస్తాడు. కిరణ్ జిప్ వేస్తున్నప్పుడు తేరుకున్న మధు విషయం అర్థమై అలానే కిరణ్ని చూస్తుంది. జిప్ వేసి కాస్త దూరం జరిగి మధునే చూస్తాడు కిరణ్. కిరణ్ తనను చూస్తుంటే తనకు తెలియకుండా సిగ్గుపడుతుంది. మధు కిరణ్ని చూడగానే థ్యాంక్స్ అంటుంది. మధు సిగ్గుపడుతున్న
తనని చూసి నవ్వుకుంటూ, కిరణ్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నోరేసుకోవడం పడిపోవడమే కాదు, పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం నేర్చుకో, అందరూ నాలా మంచి వాళ్ళు ఉండరు అంటూ బయటికి వెళ్ళడానికి డోర్ బి చేసి మళ్ళీ వెనక్కి తిరిగి, అవును ఇందాక నాకు కళ్ళకి డిఫెక్ట్ ఉందన్నావు కదా, ఇప్పుడు ఇదెందుకు అంటున్నాడో అర్థం కాక కిరణ్ని చూస్తూ ఉంది మధు. కిరణ్ మధుని చూస్తూ, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అని అంటాడు. కిరణ్ మాటలకి మళ్ళీ బ్లష్ అవుతుంది మధు. కిరణ్ మధుని చూసి తన చెవి దగ్గరికి వెళ్ళి, నీ వీపు మీద ఉన్న పుట్టుమచ్చ ఇంకా చాలా చాలా బాగుంది అని చెప్తాడు కిరణ్. దూరం జరిగి మధు తలెత్తి కిరణ్ని చూడగానే, ఇప్పుడు అర్థమైందని నా కళ్ళకి ఎలాంటి డిఫెక్ట్ లేదని అంటూ కళ్ళెగరేసి మధు కన్ను కొట్టి బయటికి వెళ్ళిపోతాడు కిరణ్. ఈసారి ఎందుకో మధు కిరణ్ అన్న మాట కోపం రాకపోగా మరింత సిగ్గుపడుతూ ఇందాక జిప్ వేసేటప్పుడు తగిలిన కిరణ్ వేళ్ళ స్పర్శని ఫీల్ అవుతూ వీపు తడుపుకొని బయటకు వస్తూ ఉంటుంది మధు. తను అలా బయటికి రాగానే అప్పటిదాకా తన కోసమే చూస్తున్న తన ఫ్రెండ్స్ అందరూ మధు చుట్టూ చేరి, ఏమైంది, అతను నిన్ను అలా లాక్కెళ్ళాడు అని అడగగానే విషయం చెప్పింది మధు. పుట్టుమచ్చ గురించి తప్ప. అది విన్న ఫ్రెండ్స్, పాపమే అతను మంచివాడిలాగే ఉన్నాడు, ఇందాక నువ్వు తిట్టిన తిట్లకి ఇంకొకడైతే నిన్ను మిస్బిహేవ్ చేయడమా లేక ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడమో చేసేవారు. అతను మంచోడు కాబట్టే ఇంతమందిలో నీ పరుగు పోకుండా హెల్ప్ చేశాడు అంటారు వాళ్ళంతా. అవునే అని సరే పదండి ఇంకా వెళ్దామని ఇళ్ళకు బయలుదేరుతారు అందరూ. అలా మధు కిరణ్ గురించిన జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన ప్రకాశవంతమైన కిరణాలతో చీకట్లని తొలగించి భూమాత వడి నుంచి పైకి వస్తూ మన జీవితాల్లోని చీకటిని తొలగించి మరో వెలుగుతో నిండిన రోజును ఆహ్వానించమని చెప్పకనే చెబుతూ ఉదయించాడు భానుడు. నాన్న ఇంకా ఎంతసేపు లేట్ అయిపోతుంది, త్వరగా రండి అంటారు. అప్పుడే రెడీ అయ్యి విష్ణుగారితో కలిసి హాల్లోకి వచ్చిన సౌజన్య గారు, ఇంకా ఎంతసేపు రా, రెడీ రౌండ్గా రండి అంటూ ఉంటే, వాళ్ళు అలా పిలిస్తే రారక్క, రే ఇప్పటికే 9 అయింది, మీరు రెడీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయ్యేటట్టుంది, ఇంకా సేపు అయితే మన ఫంక్షన్కి మనమే గెస్ట్లుగా వెళ్ళేటట్టుంటుంది అని అంటారు వాణిగారు. హహా మా మేమేమన్నా టైం చూడటం రాని ఇంకా స్కూల్కి వెళ్ళే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అనుకుంటున్నావా, నువ్వు చెప్పే టైం నిజం అనుకుని హడావిడికి పరిగెత్తుకురావడానికి మా చేతికి చూడు ఎంత పెద్ద వాచ్ ఉందో, మాకు ఇది టైం చూపిస్తూనే ఉంటుంది, సో నువ్వు ఆ వృధా ప్రయాసం మానేసి హ్యాపీగా ఇదిగో ఇక్కడ సెటిల్ నేను వచ్చేసానుగా వాళ్ళు వచ్చేస్తారంటూ వాణి గారిని భుజాలు పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు మిహిర్ అలా చెప్తూ ఉండగానే, మేము కూడా రెడీ అంటూ వాళ్ళ లెహంగాలను పట్టుకొని రౌండ్స్ తిరుగుతూ చెప్తారు దీపు మధులు. మిహిర్ వాళ్ళని చూస్తూ, అరే వా భలే ఉన్నారే ఇద్దరు అని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా పోజ్ పెట్టి, కానీ ఏదో తక్కువైనట్టుగా అనిపిస్తోంది నాకు అని అంటాడు. ఏం తక్కువైంది అంటూ వాళ్ళు చూసుకుంటూ అడుగుతూ ఉంటారు దీపు మధులు. తోక ఒకటి తక్కువైంది మీ ఇద్దరికి, మిగతా అంతా సేమ్, అచ్చం కోతుల్లానే ఉన్నారే అని అంటాడు మిహిర్ మాటలు కోపంగా చూస్తూ. మమ్మల్ని కోతులు అంటావా, నువ్వేరా కొండముచ్చివి అంటూ మిహిర్ వెంట పడతారు దీపు మధు. వీళ్ళు అల్లరిని చూసి నవ్వుతూ ఉంటారు వాణి, చైతన్య, సౌజన్య, విష్ణుగారులు. వీళ్ళు ఇలా అల్లరి చేస్తుండగానే పెద్దవాళ్ళంట పైకి చూడడం గమనించిన మన బ్యాచ్ కూడా పరిగెత్తడం ఆపి అటుగా చూస్తారు. లైట్ గ్రీన్ కలర్ సూట్లో హ్యాండ్సమ్గా కనిపిస్తూ రాయల్గా నడిచి వస్తున్న సూర్యని పెద్దవాళ్ళంతా అలాగే చూస్తూ మురిపంగా చూస్తూ ఉండగా, అన్నయ్య ఈ డ్రెస్లో నువ్వు భలే స్మార్ట్గా ఉన్నావు అంటూ సూర్య చుట్టూ తిరుగుతూ ఎక్సైటింగ్గా చెప్తారు మధు, దీపు, మిహర్లు. సరే పదండి ఇంకా లేట్ అయితే బాగుండదు అంటారు విష్ణుగారు. అందరూ కలిసి కారెక్కి 30 నిమిషాలు ధన్వి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఇక్కడ సాహితీ గారు పొద్దున్న 6 గంటలకల్లా ధన్విని లేపడానికి తన రూమ్కి వస్తారు. తను వచ్చేసరికి డీప్ స్లీప్లో ఉంటుంది మన ధన్వి పాప. ఇంకా పడుకున్న ధన్విని చూసి, దీనికి అసలు భయమే లేదు, రాత్రి పని కట్టుకొని మరీ చెప్పా 9 కల్లా వాళ్ళు వస్తారు, ఈలోపు నువ్వు రెడీ అవ్వాలి లేకపోతే బాగోదని. అప్పుడేమో రుబ్బురోల్లాగా బుర్ర గిరిగిరా తిప్పింది, ఇప్పుడు చూడు ఎలా పడుకుందో, అయినా దీన్నని ఏం లాభంలే, ఇలా తయారు చేసిన వాళ్ళ నాన్నని అన్నయ్యని అనాలి అని అనుకుంటూ చిన్నపిల్ల అని తెగ గారాపం చేశారు దీన్ని. నేనేమన్నా అంటే చాలు ఇద్దరూ కలిసి నాతో దండయాత్రకు దిగుతారు అనుకుంటూ, అమ్ములు లేవే, రాత్రి ఏం చెప్పావు, ఇప్పుడేం చేస్తున్నావు, పొద్దున్నే లేస్తా అమ్మా అని చెప్పావు కదా, మరి ఇప్పుడేమో చూడు బారడు పొద్దెక్కింది, త్వరగా లే, వాళ్ళు వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండకపోతే బాగుండదు. అబ్బా అమ్మ వాళ్ళు వచ్చేది 9 కదా, ఈలోపు రెడీ అవుతాలే అంటూ మళ్ళీ బెడ్ మీద కాలిపోతుంది ధన్వి. రెడీ అవ్వు అంటే మళ్ళీ పడుకుంటావేంటే, లేట్ అయిపోతుంది ఇంక పద అంటూ తన చేయి పట్టుకొని త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో అంటూ ధన్విని వాష్రూమ్లోకి పెడతారు సాహితీ గారు. తప్పుతుందా అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ధన్వి. సాహితీ గారు హాల్లోకి వెళ్ళేసరికి అను, మాన్సి, కిరణ్లు లోపలికి వస్తూ ఉంటారు. వచ్చేసారా, రండి, అదే ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళింది, రాగానే దాన్ని రెడీ చేయండి అని అను మాన్సిలకు చెప్పి, అవును మీ ముగ్గురే వచ్చారేంటి, కృష్ణ ఎక్కడా, అతను రాలేదా అని అడుగుతారు సాహితీ గారు. ఏమో అంటే నాకేం తెలుసు అని చెప్తుంది అను. అదేంట్రా, నిన్ను ఎప్పుడు వాడే కదా తీసుకొని వస్తాడు అని అంటారు సాహితీ గారు. పొద్దున్నే నా దగ్గరకు వచ్చేసింది అంటే నేను అదే అడిగాను,
కృష్ణ వస్తాడు. అప్పుడే ఆ మాట అడుగుతూ, ఇటు వచ్చావేంటి అంటే, నాకు ఏం చెప్పలేదు అని అంటుంది మానసి. ఏమో ఆంటీ, నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, ఇంకా లేట్ అయిపోతుందని మానసి దగ్గరికి వచ్చేసానంటూ అబద్ధం చెప్తుంది అను. అప్పుడే లోపలికి వస్తున్న కృష్ణ అను మాటలు విని, రాక్షసి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అనుకుంటూ, వచ్చేసాను ఆంటీ అంటూ లోపలికి వస్తాడు కృష్ణ. రారా కృష్ణ, ఏంటి ఇంత లేటు, పొద్దున నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట అని అంటారు సాహితి గారు. ఆవిడ మాటలకి అను వంక చూస్తూ, అవునంటీ, ఫోన్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు, నేను లేచేసరికి లేట్ అయింది. అను ఇంటికి వెళ్తే తను ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్పారు, అందుకే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసానంటాడు కృష్ణ. ఈలోపు కిచెన్లో నుంచి జానకి గారు పిలవడంతో, మీరు వెళ్ళి దాన్ని రెడీ చేయండిరా, నేను ధూపం తీసుకొని వస్తానంటూ లోపలికి వెళ్తారు సాహితి గారు. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లంగావనిలో మెరిసిపోతున్న అనుని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు కృష్ణ. కృష్ణ తనని చూస్తున్నాడని తెలుసుకున్న పట్టించుకోకుండా, పదవే మాన్సి, మనం దాని దగ్గరికి వెళ్దాం అని అనుకుంటూ మాన్సి అను ఇద్దరూ కలిసి పైకి వెళ్తారు. మాన్సిని తీసుకొని వెళ్ళిపోతుంది అను కూడా. అను మాన్సిలు పైకి వెళ్ళాక కృష్ణ కిరణ్ ఇద్దరూ కలిసి చరణ్కి హెల్ప్ చేయడానికి చరణ్ దగ్గరికి వెళ్తారు. అను మాన్సి పైకి వెళ్ళేసరికి ధన్వి అప్పుడే బాత్ చేసి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంటుంది. లోపలికి వస్తున్న వీళ్ళని చూసి, అబ్బా రండే బాబు, కాస్త హెల్ప్ చేయండి, మళ్ళీ లేట్ అయితే వచ్చి అక్షింతలు వేస్తుంది అమ్మ అంటుంది ధన్వి. వీళ్ళు ముగ్గురు కుస్తీ పట్టి చీర కట్టడం పూర్తి చేసేసరికి తీసుకొని లోపలికి వస్తారు సాహితి గారు. చీర కట్టేసుకున్నావా, వెరీ గుడ్ రా అంటూ ధన్విని స్టూల్ పైన కూర్చోబెట్టి ధూపం వేస్తారు సాహితి గారు. ధూపం పూర్తయ్యాక, సరే తొందరగా కానివ్వండి, లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి కింద ఏర్పాట్లు చూస్తాను అంటూ వెళ్ళిపోతారు సాహితి గారు. సాహితి గారు వెళ్ళాక ధన్వికి హెడ్ నాట్ వేసి, నాట్కి వేలు పెట్టి, మెడలో చిన్న చోకర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టి రెడీ చేస్తారు అను మాన్సీలు. కింద కృష్ణ కిరణ్ చరణ్లు అన్ని గుమ్మాలకి గేట్కి మామిడి తోరణాలు పూల తోరణాలు కడుతూ ఉంటారు. అప్పుడే కార్ సౌండ్ రావడంతో సూర్య వాళ్ళు వచ్చేసారని లోపలున్న వాళ్ళకి చెప్తాడు చరణ్. మోహన్ గారు, సాహితి గారు, రఘు గారు, జానకి గారు అందరూ కూడా, ఇంకా చరణ్, కృష్ణ, కిరణ్లు అందరూ కలిసి ఎదురెళ్ళి వాళ్ళని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తారు. సూర్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, వెల్కమ్ బావా అని అంటూ చరణ్ చెప్తాడు. అందరికీ నమస్తే చెప్పి మిహిర్ని కూడా హక్ చేసుకొని, వెల్కమ్ చిన్న బావా అని అంటూ నవ్వుతాడు చరణ్. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళాక చరణ్ గేట్ వైపు చూస్తూ నా క్యాండిడేట్ అయ్యేదనుకుంటూ ఉంటాడు. అప్పుడే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లంగావనిలో చిలకలా ఉన్న తన ప్రేమని చూస్తూ మైమర్చిపోతాడు చరణ్ ముందుకు వచ్చి, బావగారు అంటూ మొహం మీద చిటికలు వేస్తూ ఉంది మధు మాటలతో ఈ లోకంలోకి వచ్చిన చరణ్, హాయ్ ఇంత బాగున్నావేంటే లంగావనిలో అని దీపుని చూస్తూ ఉంటాడు చరణ్ మాటలకు దీపు సిగ్గుపడుతుంటే మధు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, మనకి ఇక్కడ పని లేదులే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న మధుకి లోపల నుంచి పూల బుట్ట తీసుకొస్తున్న కిరణ్ డాష్ ఇస్తాడు. ఇద్దరూ గుద్దుకున్న ఫోర్స్కి నిలబడలేక కిరణ్ తనపై మధు ఒకరిపై ఒకరు పడతారు. పడిపోతూ భయంగా కిరణ్ షర్ట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది మధు. తనకంత దగ్గరగా భయంతో తన షర్ట్ని పట్టుకొని ఉన్న మధుని చూసి అల్లరిగా నవ్వుతూ ఉంటాడు కిరణ్. కింద పడ్డాక నెమ్మదిగా కళ్ళు తెరిచిన మధుకి తెల్లని మొహం, షార్ప్ లుక్స్తో కూడిన నీలి కళ్ళు, లైట్గా స్టైలిష్గా ఉన్న బియర్డ్, తనని చూసి విచ్చుకున్న పెదాలు, తన మోముపై పడుతున్న సిల్కీ హెయిర్తో తననే చూస్తూ అల్లరిగా నవ్వుతూ ఉన్న కిరణ్ని కనపడగానే తానెక్కడితో మైమర్చిపోయి మరీ కిరణ్ని అలానే చూస్తూ ఉంటుంది మధు తనకంత దగ్గరగా ఉండటం బాగున్నా ఎవరైనా చూస్తే తనకి ఇబ్బంది అవుతుందని మధుని చూస్తూ, ఏంటి మేడం నీకు ఇలానే బాగుందా, నాకైతే చాలా బాగుందనుకో అంటూ తనకు తల కింద రెండు చేతులు పెట్టుకొని వెనక్కి పడుకొని చెప్తాడు కిరణ్ మాటలకు తేరుకొని తను ఎక్కడుందో చూసుకొని టక్కున లేచి నుంచుంటుంది మధు లేవగానే చిన్నగా నవ్వుకుంటూ తను కూడా లేస్తాడు కిరణ్ని చూస్తూ, నీకు వేరే పని లేదా, ఇప్పుడు చూసినా ఎవరో ఒకరికి డాష్ ఇస్తూనే ఉంటావా అంటూ కోపంగా అడుగుతుంది మధు మాటలకు తను నెగాదిగా చూస్తూ, నువ్వు పెద్ద మిస్ ఇండియా, మరి నిన్ను చూసి కావాలని డాష్ ఇవ్వడానికి అంటూ వెటకారంగా అంటాడు కిరణ్. హలో, నువ్వేమైనా షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా, డకోటా ఫేస్ నువ్వును అంటుంది మధు. హహా అని నవ్వుతూ, నాకేంటే హిందీ సీరియల్స్లోని హీరోలా ఉంటాను, నన్ను అనడం కాదు, కానీ నీ కళ్ళకే డిఫెక్ట్ ఉంది, ముందు వెళ్ళి నువ్వు చూపించుకోమ్మా హాస్పిటల్లో అని అంటాడు కిరణ్. ఆ మనిషి బాగుంటే ఏం లాభం, అతని బుద్ధి కూడా బాగుండొద్దు అంటూ మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది మధు. అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్న మధుని చూసి నవ్వుకుంటూ తన వెనుకే లోపలికి వెళ్ళిపోతాడు కిరణ్. తన మాటలకు సిగ్గుపడుతున్న దీపుని చూసి పక్కనే గార్డెన్లో ఉన్న చెట్టు వెనక్కి తీసుకెళ్లి చెట్టు కానించి, ఈ డ్రెస్లో అదిరిపోయావే, నాకు మార్నింగ్ బూస్ట్గా ఒకటి కొట్టు అంటాడు చరణ్ అలా అనగానే చెంప మీద ఒకటి పీకుతుంది. చిన్నగానే వెళ్ళండి దీపు తిప్పకు షాక్ అయి చెంప మీద చేసుకొని, అదేంటే ఎలా కొట్టావు అంటాడు చరణ్. మీరే కదా ఒకటి కొట్టు అన్నారు, అందుకే కొట్టాను అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంది దీపుని గుర్రుగా చూస్తూ, రాక్షసి నేనేం అడిగాను నీకు తెలుసు కదా,
కావాలని నన్ను కొడతావా అంటాడు చరణ్. తన ఎదురుగా ఉన్న చరణ్ గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసి, అవన్నీ ఇప్పుడు కుదరవు బావగారు అంటూ లోపలికి పరిగెడుతుంది దీపు. వెళ్తున్న దీపుని చూస్తూ, ఈరోజు ఏదో ఒక టైంలో నాకు దొరకపోవు, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ లోపలికి వెళ్తాడు చరణ్. అందరూ హాల్లో కూర్చొని మర్యాదలు అవి అయిన తర్వాత, పంతులు గారు ముహూర్త సమయం దాటిపోతోందమ్మా, అమ్మాయిని తీసుకొస్తే ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుందరు గాని అని అంటారు. సరే అని అంటూ పైకి వెళ్తారు సాహితీ గారు. ఆవిడ అలా పైకి వెళ్ళి ధన్విని ఒకసారి చూసి, చాలా బాగున్నావురా నువ్వు అంటూ మెటికలు విరిచి దిష్టి తీసి, పద వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు అని అంటారు. అను, మాన్సి సాహితీ గారితో కలిసి కిందకు వస్తుంటుంది ధన్వి. తన కాలికి ఉన్న మువ్వలు తన నడకకి అనుగుణంగా సవ్వడి చేస్తూ అక్కడున్న అందరికీ ధన్వి రాకను తెలియచేస్తాయి. మువ్వల సవ్వడికి పైకి చూసిన సూర్యకి గోల్డ్ కలర్ శారీ, గ్రీన్ బ్లౌజ్తో తన పొడవాటి జడని కొప్పు పెట్టి దానికి వేణి చుట్టి కాటుక కళ్ళు, రంగుదిద్దిన గులాబీ పెదాలు, సిగ్గుతో మందారాలు పూయించిన బుగ్గలు, చిన్న నెక్లెస్, చేతులకి గాజులు వేసుకొని అందంగా నడిచి వస్తున్న ధన్విని మైమర్చి చూస్తూ ఉంటాడు సూర్య. పెద్దవాళ్ళందరూ మహాలక్ష్మిలా ఉందనుకుంటారు ధన్విని చూస్తూ. వదిన చాలా బాగుంది కదా అన్నయ్య అంటుంది మధు. మధు మాటలకి సూర్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సూర్య వైపు చూస్తారు మధు, దీపు, మిహిర్లు. సూర్య పరిసరాలు మర్చిపోయి ధన్విని అలాగే చూస్తూ ఉండడం చూసిన వీళ్ళు నవ్వుకొని చిన్నగా సూర్యని కదిపి, మరీ అలా చూడకు, మా వదినకి దిష్టి తగులుతుంది అంటారు ముక్త కంఠంతో. అప్పుడు తేరుకొని, అబ్బా దొరికిపోయానే అనుకుంటూ వాళ్ళని చూసి ఒక వెరినవ్వు నవ్వుతాడు సూర్య. ధన్వి కిందకొచ్చాక సౌజన్య గారు తన దగ్గరికి వెళ్ళి, బంగారు బొమ్మలా ఉన్నావు అని అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటారు. పంతులు గారు సూర్య, ధన్విల రెండు కుటుంబాలని కూడా ఎదురెదురుగా పీటలపై కూర్చోబెట్టి పూజ చేయించి తాంబూలాలు మార్పిస్తారు. తర్వాత రింగ్స్ ఇచ్చి మార్చుకోమంటారు. సూర్య రింగ్ తీసుకొని నీస్పై కూర్చొని, నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు, నా ప్రతి ఊహ, నా ప్రతి ఊసు నీ ప్రేమకై నిరీక్షిస్తూ, నన్ను మరచి నీకై జీవించాలని కాక్షిస్తూ, ఇకపై నా జీవితంలోని ప్రతి పేజీలో మన మధుర స్మృతులను లిఖిస్తూ, నాలోని ప్రాణం నిన్ను చేరాలని పరితపిస్తూ ఉంటే, నా ఆఖరికి శ్వాస వరకు నీ ప్రేమ జలంలో తడిసి ముద్దవాలని ఆశిస్తూ, ఐ లవ్ యూ ధన్వి, లవ్ యూ సో మచ్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్, మరి నీ ప్రేమను నాకు అందిస్తావా అంటూ తన చేతిని చేస్తాడు సూర్య. సూర్య ప్రేమకి తన కళ్ళు ఆనందంగా వర్షిస్తూ ఉంటే చిన్నగా తలూపి సూర్యకి చెయ్యందిస్తుంది ధన్వి. నవ్వుకుంటూ ధన్వి చేతికి రింగ్ తొడిగి నుంచొని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని వేళ్లతో కన్నీళ్లను తుడుస్తూ, వీటిని ఇంకెప్పుడు నీ కలలో చూడకూడదు అంటూ ఆమె నుదుటి మీద ప్రేమగా చుంబిస్తాడు సూర్య. తన ప్రేమకు బందీ అవుతూ నవ్వుతూ సూర్య గుండెల్లో ఒదిగిపోతుంది ధన్వి. చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు, మన అల్లరి బ్యాచ్ అంతా వాళ్ళ ప్రేమను అబ్బురంగా చూస్తూ పెద్దవాళ్ళ కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లుతూ ఉండగా తమ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తే, మన బ్యాచ్ అంతా ధన్వీల చుట్టూ తిరుగుతూ ఈలలు గోలలు కేరంతెలతో ఆ ప్రదేశాన్ని మారుమోగిస్తారు. వీళ్ళ అల్లరికి సూర్యని వదిలి సిగ్గుపడుతూ తన పక్కన నుంచుంటుంది ధన్వి. పెద్దవాళ్ళందరూ వీళ్ళ ప్రేమ ఇలానే చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. తమ సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చిన బంధువులందరికీ అరటాకు విస్తర్లు వేసి 10 రకాల కూరలు, 10 రకాల పచ్చళ్ళు, పంచభక్ష్యాలు, 16 రకాల స్వీట్స్ పరమాన్నాలతో కొసరి వడ్డించి తాంబూలాలతో సత్కరించి సకల మర్యాదలు చేస్తారు మోహన్ గారు. బంధువులందరూ భోజనాలు ముగించి అందరూ ఎవరిళ్లకు వాళ్ళు పయనమయ్యాక పెద్దవాళ్ళు, పిల్లల బ్యాచ్ సూర్య, ధన్వీలను పక్కపక్కన కూర్చోబెట్టి వీళ్ళ చుట్టూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగిస్తారు అందరూ. భోజనాలు పూర్తయ్యాక పెద్దవాళ్ళంతా కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే మన బ్యాచ్ అంతా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కాసేపు మాటల తర్వాత సూర్యకి కాల్ రావడంతో పైన బాల్కనీలోకి వెళ్ళిపోతూ అక్కడే మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు కృష్ణ, నేను స్టార్ట్ అవుతాను, చిన్న పనుంది అని, పద అను, నేను డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు. వాళ్ళ ముందు ఏం మాట్లాడలేక సరే అని చిన్నగా తలూపి కృష్ణ వెంటే వెళ్తుంది అను. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ధన్వి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది. పక్క బాల్కనీలో నుంచి ధన్వి రూమ్లోకి వెళ్ళడం గమనిస్తాడు సూర్య. కథ ఇంకా ఉంది. మరి ధన్వికి నిన్న ఛాలెంజ్ చేశాడు కదా, ఎలాగైనా తనని ముద్దు పెట్టుకుంటానని. మరి ఆ ఛాలెంజ్ని సూర్య గెలుస్తాడా? మరి కృష్ణని అను తనని ఇగ్నోర్ చేస్తూ ఉంది కదా, తనకి ఏదో చిన్న జలక్ ఇస్తానని అనుకున్నాడు కదా మనసులో కృష్ణ. మరి ఏమివ్వబోతున్నాడు? మధు కిరణ్ల సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.